ఎంఎస్ ధోని లెఫ్టినెంట్ కర్నల్గా ఎంత జీతం తీసుకుంటున్నారన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతున్నది. కానీ అసలు నిజం ఏమిటంటే ధోనికి ఈ హోదాలో జీతం ఉండదు. 2011 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత ప్రభుత్వం ఆయనకు ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇచ్చింది. ఇది పూర్తి ఉద్యోగం కాదు, గౌరవంగా ఇచ్చే పదవి. అందుకే సాధారణంగా ఈ ర్యాంక్లో ఉండే అధికారులకు నెలకు లక్షల్లో జీతం వచ్చినా ధోనికి మాత్రం ఎలాంటి సాలరీ లేదా పెన్షన్ ఉండదు. అయినప్పటికీ ఆయన ఈ బాధ్యతను ఎంతో గౌరవంగా తీసుకున్నారు. 2019లో జమ్మూ కాశ్మీర్లో తన యూనిట్తో కలిసి గస్తీ విధులు నిర్వహించడం, సాధారణ సైనికుడిగా సేవలు చేయడం ద్వారా తన దేశభక్తిని నిరూపించారు. పారాట్రూపర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు. ధోని లెఫ్టినెంట్ కర్నల్గా బాధ్యతలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమంటే యువతకు స్ఫూర్తినివ్వడమే. ధోని యూనిఫామ్లో కనిపించడం వల్ల చాలా మంది యువకులు సైన్యంలో చేరాలని ప్రేరణ పొందుతున్నారు. జీతం కంటే దేశ సేవే గొప్పదని తెలియజేయడమే ధోని వెనకనున్న అసలు సందేశం.